వాత, పిత్త, కఫ దోషాలంటారు కదా గురూజీ. హ్మ్. వాటి వల్ల గూడా సంతాన ప్రాప్తి ఆలస్యం అయ్యే అవకాశం ఉందా? మన దేహం ఎలా ఏర్పడతదనేది ఇందాకే చెప్పుకున్నాం. ఆ! భార్యాభర్తలు, తల్లిదండ్రులు సంగమించే సమయంలో ప్రతి అంగం శరీరంలో దాన్ని పులకించాలి. ఆ! దాని ఆ! నుంచి ఫెనర్మోన్స్ రావాలి. అవును. అవి వచ్చినప్పుడు ఏ లోపాలు లేనివి వస్తాయి. హ్మ్. అట్లా ఎవరికైతే ఈ వాళ్ళ దేహంలోనే ఇలాంటి దోషాలున్నాయో, ఆ ఓకే. దోషాలు సంక్రమిస్తాయి. అరెరే! ఆహా! సో, అందుకే గర్భం దాల్చిన తర్వాత ఈ టాబ్లెట్స్ అవి ఇస్తా ఉంటుంటారు. ఆ! ఈ దానికి సంబంధించిన బా పెరగటానికి. ఓకే. కాల్షియం టాబ్లెట్స్ అని, ప్రోటీన్ అవును. అటువంటివి పోలీస్ ఇస్తా అవును. ఉంటారనమాట. అవును. సో, వీళ్ళకి ఎవరన్నా అలాంటి లోపాలుంటే, దేహంలో ప్రాబ్లమ్స్ ఉంటే, ఆ! వాళ్ళు ఆ వైద్యులకి చెప్తే వాళ్ళు దానికి తగిన మందులిస్తారు. ఆ! అట్లాగే ఎవరికైతే ఈ దోషాలున్నాయో, ఆ! వాళ్ళు ఈ జ్యోతిషపరంగా చేసి వారు ఏ పూజలు చేసుకుంటే ఆ దోష నివారణ అవుతది. ఓకే. కొంతమంది జెనెటిక్‌గా ఆస్మా ఉంటది. ఆ! ఆస్మా పిల్లలకొచ్చేస్తది. అవును. అలా అన్నమాట. ఒబేసిటీ అవును. అటువంటివుంటాయి. అవి పిల్లలకొచ్చేస్తాయి. హ్మ్. సో, ఏ గ్రహాలు కారణం? దాని పరిహారం ఈళ్ళు చేసుకొని మళ్ళీ పిల్లలకి రాకూడదంటే వాటికి తగిన పరిహారాలు చేసుకుంటే, ఓకే. వారి జన్మ జాతకాలే పరిశీలించుకుంటే దానికి కూడా వచ్చేది చెప్పొచ్చు. ఓకే. గురువుగారు అంతా బానే ఉంది. సరే పిల్లలు పుట్టట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. దత్తత తీసుకున్నారు. మంచిదేనా దత్తత తీసుకొని పిల్లల్ని పెంచుకోవడం అనేది? సంతానంలో 12 రకాలు అదొక రకం. అచ్చా! క్రీతుడు చెప్పాను గదా! ఆ! క్రీతుడు, కృత్రిముడు, హ్మ్. హ్మ్. అపవిత్రుడు. ఓకే. క్రీతుడంటే డబ్బులిచ్చి కొనుక్కున్నవాడు. ఆ! దా ఓకే. కృత్రిముడంటే ఎలిజిబుల్ అనమాట. హ్మ్. అంత సమర్థుడైన కొడుకుని ఇంచుమించు ఆ! అతను పెళ్లి వయసుకొచ్చిన వాడిని అవును. దత్తం చేసుకోవటం అనమాట. ఓకే. అది అపవిత్రుడంటే అనాథ. ఎవరు హ్మ్. లేని అనాథ శరణాలయానికెళ్ళి తెచ్చుకొని పెంచుకోవడం. ఓకే. అవి ఒకటి. రైట్. గురువుగారు మహాశివరాత్రి రోజు ఏమన్నా ప్రత్యేక పూజలుంటాయా సంతానం కలగడానికి? ఏం జేయాలి మహాశివరాత్రి రోజు? విశ్వానికందరూ తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే. యెస్. జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వరం. అది. లింగాకారం యోని తల్లిదండ్రులకి ప్రతీక. హ్మ్. ఆళ్ళు ఏ కులం గాని, మతం గాని, దేశం గాని, ప్రాంతం గాని అవును. అల్టిమేట్‌గా జనరేషన్ అనేది ఆ 2 పార్ట్‌లే. సో, ఆ 2 పార్ట్‌లని తల్లి, తండ్రి స్వరూపంగానే ఆరాధిస్తారు. సో, ఆ రోజు కూడా చెప్పాను కదా! ఇలా పితృదోషాలు అటువంటివి ఏమన్నా ఉండి, హ్మ్. దేహజాత దోషాలు కూడా ఉంటే అటువంటియన్నీ తొలగటానికి అవన్నీ పరిహరించబడటానికి ఏ పూజలు ఏమీ చేయలేని వాళ్ళు ఆ రోజైనా శివుడిని తలుచుకుని ఈ పు పు పుణ్యదేవ పు ద పితృదేవతలకి హ్మ్. ఈ హ్మ్. దానాలవి ఇచ్చే వాళ్ళు సంతోషించిన సంతానం ఇస్తారు. ఓకే. అది దాని పరమార్థం. అచ్చచ్చా! గురుగారు హనుమంతుడు. హ్మ్. హనుమంతుడు గూడా సంతాన కారకుడు అంటారు. హ్మ్. అసలు ఆయనకు పెళ్ళే గాలేదు. ఆయన హ్మ్. బ్రహ్మచారి. హ్మ్. ఓ 7 వారాలు గనుక హనుమంతుడిని పూజిస్తే మంచి సంతానం కలుగుతుందని అన్నారు. కరెక్టేనా? హనుమంతుడి పెళ్లి కాలేదని ఎవరు చెప్పారు? బ్రహ్మచారి అని ఎవరు చెప్పారు? అదేంటి? అదేంటి? ఇది కొత్త రామాయణం కాన్సెప్ట్. చదవనోళ్ళు దాంట్లో మిస్‌కాన్సెప్షన్. ఆ! హనుమంతుడి పెళ్ళయింది. హనుమంతుడి తండ్రి పింగళాక్షవర్మ, తల్లి అంజనీదేవి, భార్య సువర్చల, ఆ! 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 మత్స్యవల్లభుడు హనుమంతుడి కొడుకు. అవునా? అదేంటండి కుక్కిటి చెప్పారు? పురాణాలు, వికీపీడియాలు చదివి అంతేనా? ఇలాంటి వికీపీడియాలు గాకుండా రామాయణం చదవాలంటారు. ఓకే. హనుమంతుడు బ్రహ్మచారి అని ఎవరు చెప్పారు? బ్రహ్మచారే. హ్మ్. బ్రహ్మచర్యం పాటించాడు. ఆ! ఎప్పుడు పాటించాడు? ఒక కార్యనిర్వహణలో ఆయన బ్రహ్మచర్యం పాటించాడు. అచ్చచ్చా! రామకార్య నిర్వహణ. సీతని ఎతకాలి. సీతని తీసుకొచ్చి ఇవ్వాలి. అది ఒక రకంగా క్విడ్ ప్రోకో. అవును. సుగ్రీవుడు, వాలి అవును. అన్నదమ్ములిద్దరూ కొట్టుకున్నారు. అవును. ఇతను సుగ్రీవుడి ఫ్రెండు. ఆ! వాలి ఆళ్ళన్న. వాలి బాలు యాక్చువల్‌గా రామాయణంలో అందరికన్నా రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అంటారు. రామాయణానికి ముఖ్య కారకుడు, ముఖ్య హీరో హనుమంతుడనమాట. హ్మ్. హనుమంతుడు సుగ్రీవుడి ఫ్రెండు, వాలి ఆళ్ళు కొట్టుకున్నారు. వాళ్ళకి విరోధం వచ్చింది. హ్మ్. హనుమంతుడు అందరికన్నా బలవంతుడు. ఓకే. వాలిని కూడా చంపగలడు. హ్మ్. వాలిని చంపేసి ఆ రాజ్యం సుగ్రీవుడికి ఇచ్చేయగలడు. హ్మ్. కానీ సుగ్రీవుడు ఏమనుకుంటాడు? వాలిని కన్నా వాలంటే భయపడేవాడు సుగ్రీవుడు. అవును. సో, నా అన్ననే చంపేసాడు వీడు నన్నేం చేస్తాడో అని భయపడి. అంతేగా. రెండోది వాలికి తనకి శత్రుత్వం లేదు. అవును. ఇక్కడ వాలికేంటి వాడిని అన్నని చంపే వాడు కావాలి. రాముడికేంటి తన భార్యను ఎవరు ఎత్తుకుపోయారో చూసి వాడి మీద యుద్ధం చేయడానికైనా సైన్యం కావాలి. అవును. సో, వాళ్ళిద్దరికీ సంధానం చేశాడు. ఓకే. ఓకే. చేసి వాలిని సంహరించి సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చేసాడు. ఆ! మళ్ళీ అప్పుడు రాముడి కార్యం నిర్వహించాలి గనుక ఆ లంకకెళ్ళి ఆ సీతను తీసుకొని వచ్చి మళ్ళీ సీతనిచ్చాడు.
సో రామకార్య నిర్వహణ చేసినంత కాలం ఆయన భార్యతో లేడు, అదే బ్రహ్మచర్యం పాటించాడు. అచ్చా, అచ్చా. ఎవరైనా ఇటువంటి సత్కార్యాలు, ఇటువంటి డెడికేటెడ్ వర్క్స్ ఉన్నప్పుడు ఇటువంటి విషయాలకు దూరంగా ఉండండి. బ్రహ్మచర్యం అంటే అదనమాట. అంతేగాని పెళ్లి చేసుకోకుంటే బ్రహ్మచారులు కారు. చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోలేదు, బ్రహ్మచారులా. ఓకే 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 అర్థమైంది. బ్రహ్మచర్యం వేరు, అవివాహిత. అవివాహితులు వేరు. ఓకే. చెప్పానుగా, సంతానం కూడా ఏదో పెళ్లి చేసి సంతానం లేదు. మరి బీజోత్పన్నులు, గూఢోత్పన్నులు ఎక్కడి నుంచి వచ్చారు? కరెక్ట్. అక్రమ ప్రభులు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఓకే. అనాథలు ఎక్కడి నుంచి వస్తున్నారు? అవును. బాబా. అలాగే గురుగారు సుబ్రహ్మణ్య షష్ఠి అనే దాన్ని చాలా ప్రముఖంగా చెప్తుంటారు. సంతానం లేని వాళ్ళు ఆ రోజు రకరకాల పూజలు చేయాలని. ఏంటి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి, ఏం చేయాలి? ఈ 9 శాపాల్లో ఒక్కొక్కటి వరుసగా అడుగుతున్నారు మీరు. అవును. ఈ 9 శాపాల్లో ఎవరైతే సర్పశాపం, ఆ సర్పశాపం తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఈ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల సంతానం కలుగుతుంది. అచ్చా అచ్చా. ఓకే. ఆ సర్పశాపం ఇంకా ఎక్కువగా ఉందంటే వాళ్ళు సర్పశాంతులు, హోమాలు, నాగప్రతిష్ఠ అటువంటివి చేసుకోవాలి. ఇట్లాగే ఇంక వరుస పెట్టి అన్నిటికీ రెమెడీస్ చెప్పేస్తాం మీ డౌట్స్. చెప్పేసేయండి. దైవశాప నివారణకి దైవ పూజ చేయాలి, గురు పూజ చేయాలి, ఆలయ నిర్మాణాలు, ఈ సప్త సంతానాలకు సంబంధించి చేసుకుంటే వాళ్ళకి మెచ్చి మళ్ళీ దేవుడు ఇస్తాడు. ఓకే. పితృశాపం అంటే పితృ పూజ చేయాలి, పితృపూజ చేయాలి. పితృకారకుడు శివుడు, శివారాధన చేయాలి అన్నమాట. శివరాధన చేసి పితృశాపం. మాతృశాపంతో ఎవరికైతే సంతానం కలగటం లేదో ఈ పరిహారాలన్నీ పాటిస్తే పార్వతీమాత ఆమెకి చేసుకోవాలన్నమాట. ఆమె పూజలు చేసుకోవాలి. అప్పుడు తల్లి మాతృశాపంతోనే పోతాయి. భ్రాతృశాపంతో ఎవరైతే సంతానం కలగట్లేదో, బాధలు పడుతున్నారో వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. సుబ్రహ్మణ్య స్వామికి చేస్తే ప్లస్ సర్పశాపం తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి వస్తుంది. మాతుల శాపం, మేనమామ కానీ మామగారు కానీ శాపం పెడితే సంతానం కలగకపోతే వాళ్ళు నారాయణ సేవ చేయాలి, నారాయణ పూజ చేయాలి, విష్ణువుని అర్చించాలి, లక్ష గాయత్రి చేయాలి, తులసి కళ్యాణం చేయించాలి. ఇలాంటివి చేస్తే వాళ్ళకి మాతుల శాపం తొలగిపోయి సంతానం కలుగుతుంది. ఇంకా పత్ని శాపం, ఎవరైతే భార్యని పిల్లలు కానలేదు, నువ్వు గొడ్రాలివి అని బాధ పెడితే ఆమె చనిపోద్దో, ఆమె శాపం పరిహారం కావాలంటే శుక్రుడిగా ఆరాధించాలి. శుక్రుడికి అధిష్టాన దేవతలు అమ్మవారిని ఆరాధించాలి, లక్ష్మీ అనుగ్రహం సంపాదించాలి. ఎవరైనా బాలింతలు వాళ్ళు ధనం లేక ఇబ్బంది పడుతుంటే వాడికి పురిటికి సహాయం చేయాలి. అటువంటిప్పుడు వాళ్ళకి ఆ శాపం తొలగిపోతుంది. ఇవన్నీ ఈ రకాలుగా ఈ శాప పరిహారాలు. ఇంకా 2 పేర్లు. శత్రుశాపం. ఆ శత్రుశాపాన్ని పరిహరించేవాడు హనుమంతుడు. శత్రు నిర్జనం చేసేవాడు హనుమంతుడు. అట్లాగే శత్రుశాపం ఎవరి వల్ల వచ్చింది, ఏ రకమైన శత్రుశాపం? అప్పుడు సంతాన పాశుపతం అని ఉంటుంది అన్నమాట. సంతాన పాశుపతం చేసుకుంటే ఆ కారణం కరెక్ట్గా ఏ గ్రహం వల్ల, ఏ దోషం వల్ల జరిగింది చూసుకుంటే వారికి సంతానం కలిగే అవకాశం ఉంటుంది.